హాయ్ హలో గాయస్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ ముస్తాక్ స్పీకింగ్ టు యూ. ఈరోజు మేము మలాయ్ చికెన్ చెబుతాం. మలాయ్ చికెన్ కావాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ మలాయ్ అండ్ చికెన్. మలాయ్ అంటే క్రీమ్ అండి, బ్లింకెట్ నుంచి తెచ్చుకోండి, లేకుంటే మోర్ నుంచి తెచ్చుకోండి, లేకుంటే డిమార్ట్ నుంచి తెచ్చుకోండి. చికెన్ మాత్రం చికెన్ షాప్ నుంచే తెచ్చుకోండి, ఎందుకంటే హెల్త్ కాన్షియస్ అనమాట. తెచ్చుకున్న తర్వాత బాగా మ్యాగ్నేట్ చేయండి. మ్యాగ్నేట్ చేయడానికి ప్రాసెస్: చికెన్ ని బాగా కడిగి దానిలో క్రీమ్, కర్డ్, ఉప్పు, నమ్మక్, మసాలా అండ్ గార్లిక్ జింజర్ పేస్ట్ బాగా తీసుకుని కొంచెం పెప్పర్, వైట్ పెప్పర్ వేస్తే మంచిదని. నా దగ్గర వైట్ లేదు, బ్లాక్ ఉంది, బ్లాక్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కర్డ్ కొంచెం ఎక్కువే వేయాలా, ఎందుకంటే కర్డ్ వల్ల దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందంట. ఎన్హాన్స్ అవ్వడం అంటే పైకి వచ్చేయాలన్నమాట. తర్వాత కొత్తిమీర తీసుకొని బాగా నాప్ చేయాలి, చిన్న చిన్న పీసెస్ చేసి తర్వాత దాంట్లోనే వేసేయాలి. వేయడం వల్ల హెల్తీ డైట్ ఉంటుంది, గట్ బాగుంటుంది. ఏమో నాకు కూడా తెలియదు, ఎక్కడ విన్నది. తర్వాత బాగా మిక్స్ చేయాలండి. తర్వాత మిక్స్ చేయాలంటే మామూలు మిక్సీలో వేసి గర్ర 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 తిప్పకుండా చేతితో తిప్పాలి, ఎందుకంటే మిక్సీలో అయితే మీకు ఖైమ అయిపోతుంది. మేము ఖైమగా చేసేది మలాయ్ చికెన్. ఇక్కడికి స్టేజ్ 1 కంప్లీట్ అయ్యండి. థ్యాంక్ యూ. స్టేజ్ 2 స్టార్ట్ అవగానే ఒక ఆనియన్, ఉల్లిపాయ అండ్ ప్యాజ్ తీసుకోవాలా. దాన్ని కస 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 నరకాలన్నమాట, చిన్న చిన్న పీసెస్ లాగా. చిన్న చిన్న పీసెస్ నరికిన తర్వాత అది తీసుకొని సైడ్ వెజ్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా డార్క్ది, అది ఉండకూడదంట. మా అమ్మ చెప్పింది, ఉంటే క్యాన్సర్ వస్తుందంట. ఏమో నాకు కూడా తెలియదు, మా అమ్మ కూడా ఎక్కడ వెళ్ళిందంట యూట్యూబ్లో. తర్వాత 2 మిర్చి, ఒక 2 చిల్లీ, ఒక మిరపకాయ తీసుకోండి. దాన్ని పైన కింద కట్ చేసింది. తర్వాత ఇలాచి కూడా తీసుకోండి. తర్వాత కాజు, బాదాం, చక్లా, ఇలాచి, చిల్లీ 3 తీసుకొని పెట్టుకోండి సైడ్కి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, ఎక్కువైందని తీసేస్తాను నేను మళ్ళీ. తర్వాత ఆనియన్ స్లైస్ నరికిన ఆనియన్స్ వేసేసా. దాంట్లో పచ్చ 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 అవుతుంది. దాంట్లో ఇది యాక్చువల్లీ స్టేజ్ తర్వాత చేయాలండి ఆనియన్ అనేది. నేను మర్చిపోయినా, మమ్మీనే కాషన్ కియా థా లేకిన్ मैंने భూల్ గయా థా, ఇస్లియే సైడ్కి పెట్టుకున్న తర్వాత తీసేయాలా. ఓకే, తీసేద్దాం. ఇలా ఎల్లోయిష్ కలర్ వచ్చిన తర్వాత ఉడికించాలా, పకాన ఏమో చేయాలా. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకున్నా, అదే చిల్లీ, మిరపకాయ, మిర్చి 3 వేసి మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేసి అది కొంచెం సైడ్కి పెట్టుకోమన్నా కదండి. అది ఇలాచి, కాజు, బాదం అన్నీ తీసుకొని దీనిలో వేసేయాలండి, ఎందుకంటే అది ఏదో టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందంట. మలాయ్ చికెన్, ఆఫ్ఘనీ చికెన్లో వేయడానికి కాజు వేసిన, బాదం వేసిన, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఉడికించడం. చిల్లీ అనేవి బ్యాక్ బెంచెస్ అన్నీ, అందుకు బ్యాక్ పాడేస్తాం, దానికి ఆల్రెడీ ఉడికిపోయినాయని. ఇవి ఉన్న టాపర్స్, కొలెస్ట్రాల్ అన్నీ ఎక్కువ ఉంటాయి దీంట్లో, అందుకు ఫ్రంట్ బెంచర్స్ ఇవి. అందుకే ముందర తెచ్చుకొని దీన్ని ఫ్రై చేస్తున్నాం. తర్వాత జార్ తీసుకొని అన్ని దాంట్లో పాడేయండి. పాడేసిన తర్వాత ఇప్పుడు చేత్తో మిక్సీ కాకుండా బ్లెండర్తో మిక్స్ చేయండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసిన, కొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి టేస్ట్. తర్వాత బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, అది ఏదో పెద్దది, పువ్వు, తర్వాత బిర్యానీ పత్తా, తర్వాత ఇది చక్లా, ఇలాచి అవన్నీ దీనిలో వేసేయండి. అది బాగా మడగాల, ఏదో చాలా బాగా బాయిల్ అవ్వాలా. దాని నుంచి రకమైన మంచి స్మెల్ బయటకు వస్తుంది. ఆ స్మెల్ వచ్చిన తర్వాత పెట్టుకోవాలి. తర్వాత నేను దీనిలో లొసన్ కూడా యాడ్ చేస్తున్నా. ఎందుకంటారా, నాకు కూడా తెలియదండి, ఏదో ఫార్మాలిటీ కోసం యాడ్ చేస్తున్నా. ఆ 3 పడి ఉన్నాయి, పాడైపోతాయని వేసిన. తర్వాత బాగా కడగాలి కదా, తిప్పాలా, గిర్ర తిప్పాలండి. గిర్ర తిప్పుతూనే ఉండాలండి. చెప్పినా కదండి తిప్పాలని, తిప్పండి. స్టేజ్ 2 ఇక్కడికి ఖతం అండి. స్టేజ్ 3 స్టార్ట్ అవగానే 1+2 చేయాలండి. ఏం లేదండి, 1లో పక్కన పాడేస్తున్న చికెన్ తీసుకొని దీనిలో పాడేయాలండి. సేమ్ దీంట్లోనే వడిగించాల, వడలు అదే అండి, హీట్ చేయాలి. బాగా హీట్ చేస్తే దాని నుంచి ఆయిల్, వాటర్ అనేది బయటకు వస్తుంది. తర్వాత పేస్ట్ తీసుకొని దీంట్లో వేయాలి. గార్లిక్ అలా స్టేజ్ 2లో చేసిన మిక్సర్ది పేస్ట్ దీంట్లో వేయాలన్నమాట. ఎందుకంటారా, పక్కన పెట్టుకొని ఏం చేస్తారండి, దీనిలో వేసిన బాగుతుంది. తర్వాత బాగా తిప్పాలి, గిర్రా తిప్పుతూనే ఉండాలి. తిప్పాలంటే కడగాల. తర్వాత మేతి కొంచెం వేయండి, కొంచెం క్రీమ్ పోసేయండి పైనుంచి బాగా. ఎందుకంటే నేను కొనుక్కున్నది 200 ml అండి, ఆల్రెడీ 100 ml దాంట్లో వేసేసా. ఇప్పుడు 100 ml యూస్ చేయడానికి ఉండదు కదా, యూస్ చేస్తే అయిపోతుందని దీనిలో వేసి మళ్ళీ గిర్ర తిప్పా. కొంచెం లైట్ కలర్ అయిపోతుంది, గ్రీన్
కన్నా లైట్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎన్హాన్స్ అయిపోతుంది టేస్ట్. అంతే అండి, ఇది మలాయ్ ఆర్ ఆఫ్ఘనీ చికెన్. ఎలా ఉందో లైక్, కమెంట్, షేర్ చేసేయండి. పక్కా సబ్స్క్రైబ్ చేసేయండి, లేదంటే మీ ఆఫ్ఘనీ చికెన్ నేను పంపిస్తా. కొరియాండర్లా గార్నిషింగ్ లాగా నన్ను కూడా గార్నిష్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.